నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. అయితే ఈ రోజు నేను రామచంద్ర గారు ఎన్నో మూవీస్ లో 200 పైగా చిత్రాలలో నటించారు. ఎంతో మంది నటుల్లో వాళ్ళ హావభావాలతోనే హాస్యాన్ని కానీ నటనని కానీ పండించిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఎంతో చెప్పుకోదగ్గ రామచంద్ర గారు తను 200 సినిమాలు ముఖ్యంగా చెప్పాలి అని అంటే కనుక వెంకీ కానీ లేకపోతే అల్లు అర్జున్ గారితో కానీ ఇంకా కొన్ని మూవీస్ ఆనందం కానీ ఇలాంటి మూవీస్ లో చూస్తే ఆయన క్యారెక్టర్ పెద్ద డైలాగ్స్ ఉండకపోయినా ఆయన ఉన్నంత సేపు కూడా ఆ హాస్యాన్ని పండించడం కానీ ఆ సీన్ ని అసలు ఎంతో నవ్వులు పుట్టించేలాగా మెప్పించడం కానీ ఆయన ఎన్నో సినిమాల్లో అద్భుతమైన నటనని ఆయన చూపించారు. అయితే ప్రస్తుతం ఆయనకి పెరాలసిస్ రావడం జరిగింది. నెల రోజులు అవుతోంది, ఇంట్లోనే ఉంటున్నారు, ఎక్కడ బయటికి వెళ్ళడం అనేది కుదరటం లేదు. అయితే ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరే మెయింటైన్ చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా వచ్చారనమాట. నమస్కారం అండి రామచంద్ర గారు, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నా అంటే మెడిసిన్స్ పడుతున్నాయి కాబట్టి బండి నడిపిస్తుంది అంతే 1 month నుంచి. ఫర్దర్గా ఇది అంటే ఈ లోపల ఎంతవరకు రికవర్ అయిందని డాక్టర్ రివ్యూ అయితే కానీ మనకి ఐడియా రాదు. మీరు ఎంతో అద్భుతంగా నటించి అంటే పక్కింట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మీలాంటి అబ్బాయి ఒకరు ఉంటారు. వాడికి ఏది ఉండదు, అసలు కల్మషం ఉండదు, ఉన్నంతసేపు నవ్విపిస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. కానీ అలాంటి నవ్విపించే అబ్బాయికే కష్టం వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా జీర్ణించుకోలేరు. ఇప్పుడు మీకు కూడా అలాంటి కష్టం వచ్చింది, పెరాలసిస్ రావడము, మీరు బెడ్ లోనే ఉండటము అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తోంది. అయితే మూవీ ఇండస్ట్రీ నుంచి ఎవరన్నా స్పందించారా, లేకపోతే కనుక ఏమైనా ఆర్థిక సహాయం అలా ఏమైనా చేశారా? అంటే నా తోటి ఆర్టిస్టులు నా ఫ్రెండ్స్ అందరూ రియాక్ట్ అయ్యారు. స్పందన అంటే ఫోన్లు చేయడాలు కనుక్కోవడానికి చేశారు. ఆర్థిక సహాయం అంటే వాళ్ళందరూ బహుశా మేబీ రాను రోజు చేస్తారేమో. సో ఆ విధంగా అలాగే రెస్పాండ్ అయ్యారు నా తోటి ఆర్టిస్టులు, నా కొలీగ్స్, ఫ్రెండ్స్ అందరూ కాల్స్ చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు, కనుక్కుంటున్నారు. అయితే నిన్న మంచు మనోజ్ గారు వచ్చారు అని అంటూ ఉన్నారు కదా, ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఆయనతో మీరు ఏ సినిమాలో నటించారు? నేను ఆయనతో 8-9 years బ్యాక్ ఒక సినిమా చేశాను. అప్పట్లో ఒకడు ఉన్నాడు అనే సినిమా అందులో యాక్ట్ చేశాను. సో ఆయన అంటే ఆయన గుర్తుపట్టరా నన్ను. ఆయన చూడగానే గుర్తుపట్టి ఏమంటే ఎలా ఉన్నారు, రికవర్ అవ్వాలి మీరు, మనం మళ్ళీ యాక్ట్ చేయాలి అంటూ మాట్లాడి సో ఫ్రెండ్లీ. దట్ వాజ్ గుడ్ గెస్చర్. రైట్. సో ఎంతో స్ట్రెంగ్త్ ఇచ్చింది అని అనుకోవాలి ఆయన మాటలు, అంతేనా? రైట్. అయితే అసలు మీరు ఇండస్ట్రీలోకి రావడం ఎప్పుడు మొదలు పెట్టారు, ఎలా వచ్చారు? అట్ ఏజ్ ఆఫ్ 19 అండి. 19 years. నా ఫస్ట్ సినిమా వాస్ నిన్ను చూడాలని, ఎన్టీఆర్ గారి ఫస్ట్ సినిమా హీరోగా. అంటే ఎలా వచ్చారంటే నాకు ఇంట్రెస్ట్ మీద దాని అలాగే సర్కిల్ తో నలుగురిని కలవడాలు, ఆడిషన్స్ ఇవ్వడాలతో అలా థింగ్స్ వర్క్ అవుట్. అంటే ఫ్యామిలీలో ఎవరు అయితే నటన వైపు లేరు? ఎవరు లేరండి, లేరు, మీరు ఒక్కరే. సో ఎలా ఉండేది స్టార్టింగ్ స్టేజ్ లో, ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు? ఆడిషన్స్ కి అవి కామన్? ఇంకా కామన్ ఆడిషన్స్ కామన్ గా ఇచ్చేవాడిని, కొన్ని ఫెయిల్ అయ్యి కొన్ని సక్సెస్ అయ్యి, పార్ట్ ఆఫ్ లైఫ్ అంతే. రైట్. సో ఇప్పుడు లైక్ ఈ ముందర ఒక 2 నెలల ముందర అలా కూడా యాక్టింగ్ పరంగా ఎలా ఉండేది? ఈ ఇయర్ నాకు పెద్ద వర్క్ పెద్దగా లేదండి, లాస్ట్ ఇయర్ లా లేదు. ఇయర్ వాజ్ వెరీ డల్. ఏంటి ఇలా ఉంది అనే టైంలో చిన్న వర్క్ రావడం మళ్ళీ స్టార్ట్ అయింది. సో నేనేమనుకున్నానంటే నెక్స్ట్ లాస్ట్ 3 months కొంచెం పికప్ అవుతుంది అనుకున్నమాట. సో ఎక్స్పెక్ట్ దిస్ థింగ్ హ్యాపెండ్. లాస్ట్ మూవీ ఎందులో యాక్ట్ చేశారు? లాస్ట్ గా చేసిన ఒకటే ఒక సీన్ కింగ్డమ్ లో చేశారు, విజయ్ దేవరకొండ. సో కొత్త హీరో, ఎలా అనిపించింది విజయ్ దేవరకొండ? ఫస్ట్ మూవీయా? ఫస్ట్ టైం, కానీ ఆయన కాంబినేషన్ కాదు. ఓకే. సెట్ లో ఏమన్నా పలకరించడం కానీ మాట్లాడడం లేరు, ఆ రోజు అసలు లేరు. ఇప్పుడు ప్రస్తుతం మీ ట్రీట్మెంట్ కి సంబంధించి పరిస్థితి ఏంటి? అంటే ఆల్రెడీ మీరు వెళ్ళారు, డాక్టర్ ని కన్సల్ట్ చేశారు, తగిన మందులు తీసుకుంటూ ఉన్నారు కదా, నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటి? దానికి ఏమన్నా ఎంత ఖర్చు అవుతుంది? బ్రెయిన్ లో 2 clots ఉన్నాయి, లెఫ్ట్ హ్యాండ్ పయాటిక్ ఎఫెక్టిక్ టోటల్ గా నాట్ వర్కింగ్. సో దానికి ట్రీట్మెంట్ కి మందులు ఇచ్చారు, బ్రెయిన్ లో క్లాట్ కరగడానికి. రెండేంటి, ఈ హ్యాండ్ కి లెగ్ కి ఫిజియోథెరపీ డైలీ 2 months మినిమం చేస్తే మళ్ళీ అవన్నీ నార్మల్ అయ్యే అవకాశం ఉందన్నారు. సో ఇట్స్ వెయిట్ అండ్ వాచ్ సిచ్యుయేషన్. 2 months అవ్వచ్చు, 3 months అవ్వచ్చు, 4 months అవ్వచ్చు, మనకు తెలియదు. వెయిట్ అండ్ వాచ్ అంతే. సో ఖర్చు అయితే అవుతుంది, అలాగే లాట్ ఆఫ్ మనీ ఫర్ దట్ ట్రీట్మెంట్. ఓకే. మీరు మా అసోసియేషన్ లో ఉన్నారా మెంబర్ గా? సో అక్కడి నుంచి ఏమన్నా డబ్బులు రావడం? హెల్త్ కార్డ్ ఉంది,
ఆ కార్డే నేను హాస్పిటల్లో 1 వీక్ అప్పుడు నా బిల్స్కి హెల్ప్ అయ్యేది బాగా. ఓకే. సో ఇంకా తర్వాత అసోసియేషన్ నుంచి కానీ లేకపోతే ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా అమౌంట్ కానీ ఇలా? ఏం లేదండి ఇంకా. రైట్. సో అంటే ఎంతో మంది ఇలా మన నటులు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇండస్ట్రీ నుంచే కాకుండా జనరల్ గా వ్యూవర్స్ కూడా వీడియోస్ చూసే వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. ఫోన్ పే నెంబర్స్ ఇస్తూ ఉంటాము, ఆ నెంబర్స్ కి కాల్ చేసి లేకపోతే తగిన సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా రామచంద్ర గారికి అలాంటి సపోర్టే ఇవ్వండి. డెఫినెట్ గా ఇలాంటి ఆర్టిస్టులు మనకి కావాలి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి టైంలోనే మన సపోర్ట్ ఉంటే గనుక ఇంకో ఎంతో స్ట్రెంగ్త్ నిచ్చి త్వరగా కోలుకుంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఏదైతే ఫోన్ పే నెంబర్ ఇచ్చారో ఇంటర్వ్యూలో ఆ నెంబర్ కి కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు రామచంద్ర గారు మీరు. సో కాల్ చేసి వీడియో కాల్ చేయండి ఒక్కసారి చూస్తాము అని చెప్పి టైం పాస్ మటుకు చేయకండి. ఆయన పరిస్థితి చూస్తూ ఉన్నారు కదా, లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు కూడా పెరాలసిస్ వచ్చి ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు, కొంచెం డిఫికల్ట్ గా ఉందన్నమాట. సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు రామచంద్ర గారు? ఏం లేదండి, తొందరగా దేవుడు రికవర్ అయితే మళ్ళీ వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా, అన్ని నవ్వించవచ్చు. అదొకటే మెయిన్ ఎయిమ్ ఇప్పుడు. సో దాని మీద ఫోకస్ చేస్తా, రికవరీ మీద ఫోకస్ చేస్తా అంతే ప్రస్తుతానికి. అయితే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు మీ రికవరీ రిజల్ట్? లైక్ ఎంత మామూలుగా అయితే గనుక కొంతమంది తొందరగా రెస్పాండ్ అవుతూ ఉంటారు ట్రీట్మెంట్ కి, కొంతమందికి డిలే అవుతూ ఉంటుంది. అంటే మీ కండిషన్ కి 2 months 2 months అంటే 2 more months అంటే నవంబర్ అవ్వచ్చు, అక్టోబర్ అంటే నవంబర్. ఈ లోపల ఏమి మేజర్ చేంజ్ రాకుండా ఆ క్లాట్ కనుక దాంతో కరిగిపోతే గుడ్. ఈ లోపల హ్యాండ్ లెగ్ కూడా మళ్ళీ మన యూజేజ్ లోకి వచ్చేస్తాయి కాబట్టి మన పని మనం చేసుకోవచ్చు. సో విడిచిపెట్టినవచ్చు. డెఫినెట్ గా త్వరగా రికవర్ అవ్వాలి, మళ్ళీ మీరు యాజ్ యూజువల్ మూవీస్ లో వర్క్ చేయాలి అని కోరుకుంటున్నాము. రవితేజ గారితో మీరు వర్క్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇప్పుడు వెంకీ సినిమా అంటే మిమ్మల్ని చాలా త్వరగా గుర్తుపడుతూ ఉంటారు. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే బ్రదర్లీ బాండ్ ఉంటుంది. ప్లస్ మోరోవర్ ఆయన ఎనర్జీ లెవెల్ అనేది అన్మ్యాచ్డ్ పీక్స్. సో ఆ ఎనర్జీ లెవెల్ కి మనం మ్యాచ్ అవ్వలేము. ఆయనతో ఉంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది చుట్టూరా. సో ఆయన ఫ్రీ అవుతారు, మనకి కూడా కొంచెం ఎలర్జెటిక్ కాకుండా ఫ్రీగా చేస్తారు మనని. సో మనం ఫ్రీగా కంఫర్టబుల్ గా వర్క్ చేయగలుగుతాం అంతా. సో అది అట్మాస్ఫియర్ మొత్తం లైవ్లీగా వైబ్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యేంత ఫ్రెండ్షిప్ ఉందా మీకు? లేదండి, అంత సన్ను లేదు నాకు. లేదు. అంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ తెలుసా ఆయనకి ఏమైనా, రవితేజ గారు? అంటే ఆర్థిక సహాయం కానీ లేకపోతే మాట్లాడడం కానీ? విషయం తెలిసింది, వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు, ఎంక్వైరీ చేశారు నా గురించి. అచ్చా, ఓకే. అల్లు అర్జున్ గారితో కూడా యాక్ట్ చేశారు మీరు? అది డీజే మూవీ చేశాను కానీ ఎక్కువ కాంబినేషన్ లేదు ఆయనతో. అదేంటంటే జస్ట్ కొంచెం చేసిన తర్వాత కాంబినేషన్ సీన్స్ ఎక్కువ లేదు, ఆయనతో వర్క్ ఎక్కువ లేదు. ఆయనతో వర్క్ స్పేస్ షేర్ చేసుకుని ఎక్కువ లేదు అర్జున్ గారితో. బట్ చేయడానికి చేసే సినిమా అంతే. ఓకే. మరి ఆయనకి ఏమైనా తెలిసిందా? తెలిసే ఛాన్స్ అయితే లేదు అని. మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? ఎవరినన్నా అప్రోచ్ అయితే ఈ ట్రీట్మెంట్ అంతా త్వరగా అవుతే బాగుంటుంది అని ఏమన్నా అనుకుంటున్నారా మీ ట్రీట్మెంట్ పరంగా? పలానా అప్రోచ్ అవ్వాలని ఏం లేదండి. ఒకటి ఏంటంటే అందరికీ తెలిసింది ఇప్పుడు నాకు, నా పొజిషన్ అందరు చూస్తూనే ఉన్నారు. సో ఎవరికి తోచినట్టు వాళ్ళు అనాలిసిస్ చేసుకుని ఆర్థికంగా హెల్ప్ చేసి సపోర్ట్ చేసి నుంచుంటే నేను తొందరగా రికవరీ మళ్ళీ బయట పడతానని నాకు గట్టి నమ్మకం. మీరు యాక్టింగ్ ఒక్కటేనా ఇంతకు ముందు, ఇంకా లేకపోతే ఇంకా వేరే ఏమైనా జాబ్ చేయడం? ఓన్లీ యాక్టింగ్ ఒక్కటే మీ జీవనాధారం? రైట్. ఇప్పుడు మీ బ్రదర్ మీరు ఇద్దరే ఉంటున్నారు. వాట్ అబౌట్ పేరెంట్స్ అండి? పేరెంట్స్ పాజిటివ్ లాంగ్ టైం బ్యాక్. ఫాదర్ పాజిటివ్ 95, మదర్ పాజిటివ్ 2016. ఓకే. సో మీ బ్రదరే మిమ్మల్ని మొత్తం ఫాదర్ మదర్ లాగా చూసుకుంటున్నారు లాస్ట్ 1 month అంతే. ఫాదర్ మదర్ కంటే కాగా ఒక చిన్న పిల్లల చూసుకుంటున్నాడు. గ్రేట్. ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్. ఇంకొక విషయం అండి లాస్ట్ గా, ఇప్పుడు మీరు ఎన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? రేపు నవంబర్ కి 10 అవుతాయి. 25 years. 25 years అవుతుంది. వావ్, కంగ్రాచులేషన్స్ ఆన్ దిస్ అండి. సో 25 years అంటే మాటలు కాదు అసలు, లాంగ్ టైం బేసికల్లీ. రైట్. నవంబర్ 2000 లో ఫస్ట్ సినిమా చేశా. ఏ మూవీ అది? నిన్ను చూడాలని, ఎన్టీఆర్. యా. నవంబర్ 6, 2000 లో చేశా. నవంబర్ 6 కి 25 years కంప్లీట్ అవుతుంది. వావ్, నైస్. సో ఫస్ట్ ఎన్టీఆర్ గారితో, ఇప్పుడు లాస్ట్ లో మీరు చేసింది కింగ్డమ్, విజయ్ దేవరకొండ. అంతే. కాంబినేషన్ కాదు కానీ మూవీలో అయితే ఉన్నారు మీరు.
డెఫినెట్ గా అంటే పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఫాలో అయ్యేది ముఖ్యంగా ఈ ఆర్టిస్ట్లనే కాబట్టి వాళ్ళ మూవీస్ లో ప్రతి ఒక్కరు నోటీస్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. అవ్వచ్చు. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, మిమ్మల్ని గుర్తుపడుతూ అంటే ఉంటారా? కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది ఎక్కడో చూసామని ఆలోచనలో ఉంటారు. హ్మ్, ఈ లోపల నా పని చేసుకొచ్చేస్తాను. హ్మ్, హ్మ్. కొంతమంది డౌట్ గా అడుగుతారు, మేము ఎక్కడో చూసామండి అని. ఆ డౌట్ కన్ఫర్మ్ చేసేలోపు వాళ్ళు నేను వెళ్ళిపోతా అక్కడి నుంచి నా పని చేసుకుని. ఉమ్, ఉమ్, ఉమ్. అదే ఇందాక నేను అన్నట్టుగా ప్రతి ఒక్కరి ఇంట్లో మీలాంటి అబ్బాయి ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఎవరో కొత్తగా సినిమాలో చూసిన వ్యక్తి అని అనుకోరు ఖచ్చితంగా. సో ఎక్కడో చూసాం మన కుర్రాడే అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. అయితే రెమ్యూనరేషన్ వైజ్ అది ఎలా ఉండేదండి మూవీస్ లో ఉన్నప్పుడు? గుడ్ అండి, ఫేర్ అండి. అంటే మనకు సర్వైవల్ కి హ్యాపీ. Hmm. వచ్చింది దాచుకుని కనుక కరెక్ట్ గా ఉంటే వెళ్ళిపోయేది. అలా మీరు అలా ఏమైనా దాచుకున్నారా? నేను దాచుకున్నంత 10 years బ్యాక్ మొత్తం నాకు ఐ లాస్ లాట్ ఆఫ్ మనీ. ఐ పుట్ మై ఫింగర్స్ ఇన్ మెనీ థింగ్స్. అక్కడ పోయింది. సో యు రియలైజ్డ్ నౌ. లాస్ ఇస్ లాస్ ఎనీ అట్ ఎండ్ ఆఫ్ ది డే. నేనే అంటే ఎలా, ప్రాపర్టీ వైజా లేకపోతే బిజినెస్ కైండ్ ఆఫ్ బిజినెస్ పెట్టారు? ఓకే. సో ఆ బిజినెస్ మొత్తం కూడా లాస్ వచ్చింది. ఆల్ ఎవ్రీథింగ్ అంత వెంట్ ఫర్ టాస్ అయిపోయింది. రైట్. సో ఉన్నన్ని రోజులు అయితే మీరు వర్క్ చేసిన రోజులు అయితే కనుక మంచి రెమ్యూనరేషన్ ఉండేది, బాగుండేది అని అంటారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు. మీరు త్వరగా రికవర్ అవ్వాలని, మళ్ళీ స్క్రీన్ మీద కనిపించాలని, మీ నటనతో అందరినీ మెప్పించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాము. అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ 25 years ఇండస్ట్రీ మీరు వర్క్ చేయడం చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో చూసారు కదా రామచంద్ర గారు ప్రస్తుతం అంటే ఎంతో సీరియస్ గా తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూ అనేది నాకు ఇష్టం లేదు. జనరల్ గా ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి కాబట్టి చిన్న చిన్న విషయాలే నేను మాట్లాడడం జరిగిందనమాట. ఎక్కువగా డీప్ గా తీసుకెళ్ళటానికి ఆయన కూడా మెడిసిన్ మీద ఉన్నారు, కాస్త డ్రౌజీగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. రామచంద్ర గారు మనందరికీ తెలుసు, కాకపోతే ఆయన పేరు కానీ పర్టికులర్ గా ఆయన గురించి కానీ తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం డెఫినెట్ గా మీరు హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఆ నెంబర్ కి మీరు అమౌంట్ పంపించచ్చు, కానీ దయచేసి వీడియో కాల్స్ చేయడం కానీ లేకపోతే మాట్లాడతామని కానీ ఇబ్బంది పెట్టకండి. ఆయన ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఎంత త్వరగా రికవర్ అవుతే డెఫినెట్ గా అందరికి మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తారు, మీ అందరితో మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.